నా వందనాలు. దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం త్వరగా. రోమీయులకు రాసిన పత్రిక తీయండి ఒకసారి. 14వ అధ్యాయము 8వ మాట. మనం బ్రతుకున్న ఒకవేళ దేవుడి కోసమే మనం బ్రతకాలి. ఒకవేళ చనిపోవాల్సి వచ్చినా దేవుడి కోసమే చనిపోవాలి అనే విషయాన్ని భక్తుడు అక్కడ ఆ విషయం రాస్తున్నాడు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-3. పరిశుద్ధము ఎవరికి అనుకూలము? దేవుడికి అనుకూలంగా ఉండాలంట. ఏంటి అనుకూలంగా ఉండాలి? సజీవ యాగంగా. రైట్. ఇక్కడ మాట్లాడుతున్న విషయం మన శరీరాన్ని మనకు అనుకూలంగా కాదు, దేవునికి అనుకూలంగా మార్చుకోవాలి. దేవునికి అనుకూలంగా, మనకు అనుకూలంగా కాదు, దేవునికి అనుకూలంగా మార్చుకోవాలి. కింద రండి. అలాంటి సేవే మనకు యుక్తమైనది. ఈ లోకంలో ఉన్న మర్యాదని ఏది అనుసరించద్దు. ఉత్తమమైనది ఏంటో, అనుకూలమైనది ఏంటో, దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకోవాలి. రైట్. ఇక్కడ వరకు మనం నేర్చుకుంటున్నాం. దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకోవాలి, టెస్ట్ చేయాలి. ఇది దేవుని చిత్తమా కాదా, ఇది దేవునికి ఇష్టమా కాదా. మన శరీరాలని మనకు అనుకూలంగా కాదు, ఆయనకు అనుకూలంగా, దేవునికి అనుకూలంగా మనం ఈ శరీరాన్ని మార్చుకోవాలి, మలుచుకోవాలి. పోయిన వారం మనం నేర్చుకున్నాము 3 రకాల మోసాలు అని. ఈ 3 రకాల మోసాల్లో మనుషులు ఎక్కడెక్కడ పడిపోతారో, ఎక్కడెక్కడ మోసపోతారో విషయాలు నేర్చుకున్నాం. ఇంకొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యకాలంలో ఒక 5 నెలలు 6 నెలల్లో జ్వరం వచ్చిన వారు ఎవరున్నారా? ఒక 5 నెలలు 6 నెలలు. నీకు ఈ మధ్యన వచ్చింది జ్వరం వచ్చిన తర్వాత ఒళ్ళు ఎలాగుంటుంది? ఎలా ఉంటుంది? ఒళ్ళు వేడిగా ఉంటుంది. తర్వాత ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తాయి. ఇంకా అది మెయిన్. ఇప్పుడు ఏంటి? నాలుక ఏ తిన్నా చేదుగా తినబుద్ది ఏదో. ఒక్క చారు ఒకటి తెలుస్తుందేమో, చింతపండు చారు తప్ప ఇంకేం తెలియదు. నాలుగు చేదు అయిపోద్ది. ఇంకేముంటాయి? బలం ఉంటుందా, బలహీనంగా ఉంటుందా? నీరసంగా ఉంటుంది. అలా పొడుకుని ఉండబుద్ధి వేస్తుంది. ఎక్కడికి వెళ్ళబుద్ధి అయ్యేది, ఆడుకోవడానికి వెళ్ళబుద్ధి అయ్యేది. అలా పొడుకునే ఉండాలనిపిస్తుంది. అలాగే ఎవరైనా లేపి ఎలాగుంది, అది తింటావా, ఇది తింటావా, చిరాకు వచ్చేద్దాం. మనకి చిరాకు పెరిగిపోద్దాం. మనకి శరీరం బలహీనంగా అయిపోయినప్పుడు, ఫుల్ బలం పోయినప్పుడు, ఆ బలహీనత ఎలా ఉంటుందో ఎప్పుడైనా గమనించారా? గుర్తుందా? బలహీనత ఎలా ఉంటుందో గుర్తుందా లేదా? వీక్ అయిపోతాయి. బలం అంతా పోయి బలహీనం అయిపోయిన విషయాలు గుర్తున్నాయి లేదా? ఆ బలం అంతా పోతే ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఎంత నీరసంగా ఉంటుందో తెలుసు. నడవాలన్నా కష్టంగా ఉంటుంది, లేవాలన్నా కష్టంగా ఉంటుంది. అలా పొడికినే ఉండాలనిపిస్తుంది. ఆ బలహీనత అంత ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బలహీనత ఉన్నప్పుడు ఎలా ఉంటుందో మనిషి గుర్తుపెట్టుకోవడం ప్రయత్నించండి. 3 రకాల విషయాల్లో ఉంటుంది. నేను 2 రకాలు చెప్తాను. 2 రకాల విషయాల్లో చెప్తాను. ఈ బలహీనత అనే పదం గుర్తుపెట్టుకుంటూనే ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. నిర్గమకాండం కొద్దాం ఒకసారి. నిర్గమకాండము 3వ అధ్యాయము 3వ అధ్యాయంలో ఒకసారి మొదటి వచనం చూస్తాను. ఇక్కడ మోషే గారు ఏం తోలుకుంటూ వెళ్తున్నాడు? గొర్రెని రాసింది అక్కడ, రాలేదు? మంద అని రాసి ఉంది అంతే. ఏ మంద రాయలేదు. ఆ మందని తోలుకుంటూ వెళ్తూ హోరేపు కొండ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 2వ వచనం. ఇక్కడ 2వ వచనంలో ఒక దగ్గర ఒక పొద కాలిపోతా చూశాడు. కాలిపోతుందంట, కాలుతుంది. ఏంటి కాలుతుందని దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు ఆయన. చదవండి. ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తున్నప్పుడు యెహోవా దూత ప్రత్యక్షమైంది.
ఆ పొద కాలిపోతుంది కానీ బూడిద అవ్వట్లేదు. ఎలా ఉందో అలాగే ఉంది, కానీ ఆ మంట మాత్రం అలాగే వెలుగుతుంది. మంట వెలుగుతుంది కానీ ఆ పొద కాలిపోవట్లేదు. దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్తున్నాడు 4వ విషయంలో, 4వ వచనం. అసలు ఏంటి మంట ఉంది కానీ అసలు కాలిపోవట్లేదు ఏంటి అని దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం చేశాడు మోషే గారు. ఏంటి వింత అసలు ఎలాగవుతుందని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తుంటే ఒక శబ్దం వినపడింది, మోషే మోషే అని ఒక శబ్దం వినపడింది. దగ్గరికి వచ్చేస్తున్నాడు. వస్తుంటే దేవుని చూసి మోషే అని పిలిచిన తర్వాత 2 సార్లు పిలిచిన తర్వాత నీ చెప్పులు ఇప్పేసి రా ఇక్కడికి, ఇది పరిశుద్ధమైన స్థలము అని చెప్పులు ఇప్పేసి రమ్మని చెప్తాడు. ఇక్కడ గమనించండి, అంటే పాత నిబంధనలోంచి అన్నీ రావడానికి కారణం ఏంటంటే ఇదే. గుడుల లోపలికి చెప్పులు వేసుకుని వెళ్తారు, చెప్పులు లేకుండా వెళ్తారా? ఇక్కడ నుంచి మొదలైన ఆచారాలు ఇవి. అంటే గుడి లోపలికి చెప్పులు వేసుకోకూడదని. ఇక్కడ అంటాడు నీ చెప్పులు ఇప్పేసి దగ్గరికి రా అని అన్నాడు. రైట్. ఇక్కడ పిలిచిన తర్వాత పరిశుద్ధ స్థలం చెప్తాడు, మాట్లాడడం ప్రారంభిస్తూ ఉంటాడు. దేవుడు చెప్తా ఉంటాడు, చెప్పి నేను నీకు ఒక పని అప్పు చెప్తాను అంటాడు. ఐగుప్తులో ఉన్న నా ప్రజలందరూ చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు, వాళ్ళందరినీ తీసుకొచ్చే బాధ్యత నీకు అప్పచెప్తున్నాను అనే విషయాన్ని చెప్తూ ప్రభు మోషేతో మాట్లాడుతున్నాడు. ఆ విషయం 11వ వచనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, అక్కడికి వెళ్ళి ఆ రాజు ఉంటే ఆ రాజ్యంలోకి వెళ్ళి అక్కడి నుంచి నీ మనుషుల్ని నా మనుషుల్ని తీసుకురావడానికి నేను ఎంతటి వాడిని అంటున్నాడు. గమనించండి, ఒక రాజు ఉన్నాడు, రాజ్యం ఉంది, రాజ్యంలో సైన్యం ఉంది, ఆ సైన్యంలో మనుషులు ఉన్నారు. ఒక్క వ్యక్తి మందం వేసుకుంటూ తోసుకుంటూ వెళ్తున్న వ్యక్తిని మాట్లాడుతూ నువ్వు వెళ్ళి తీసుకురావాలి అంటున్నాడు. ఎవరికైనా ఇప్పుడు ఆలోచిద్దాం, ఇప్పుడు ఒక స్వరం వినపడింది అనుకుందాం, ఒక స్వరం వినపడుతుంది అనుకుందాం. మీరు ప్రార్థన చేసుకుంటే ఒక స్వరం వినపడింది. ఏంటంటే ఆ స్వరం, మీరు వెళ్ళి పాకిస్తాన్లో ఉన్న నా పిల్లలు కొందరు ఉన్నారు, వారిని వెళ్ళి మీరు తీసుకురావాలి అన్నాడు. పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టుల దగ్గర నా పిల్లలు ఉన్నారు, మీరు వెళ్ళి తీసుకురావాలి అనే పదం మీకు వినపడుతుంది. ఏం చెప్తారు సమాధానం? అంటారా అనరా? పాకిస్తాన్ వెళ్ళడమే భయంకరం, తిరిగి వస్తాం లేదో డౌటే. అలాంటి టెర్రరిస్టుల దగ్గర నా మనుషులు ఉన్నారు అంటే వెళ్ళమా? దేవుడు మాట్లాడుతున్నాడా కాదా? ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ దేవుడు కాదేమో, శాతానా నొరమే అని అంటాం, అని భయపెడతాం, వెళ్ళడానికి ఇష్టపడతాం. ఇక్కడ మోషే గారు కూడా అదే మాట అంటున్నారు. నేనేంటి అక్కడికి వెళ్ళడం ఏంటి, నేను తీసుకురావడం ఏంటి, నీ అసలు నీ ఎంతటి వాడిని? ఇప్పుడు బలం చెప్తున్నాడా బలహీనత చెప్తున్నాడా? బలహీనతని దేవుడి దగ్గర చెప్తున్నాడు. 12వ వచనం చూడండి. ఇప్పుడు ఇక్కడ నువ్వు వెళ్ళు కానీ నేను నీకు తోడుకుంటాను చెప్తున్నాడు. ఈయనేమో బలహీనతను ఒప్పుకుంటున్నాడు, నువ్వు వెళ్ళు నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్తున్నాడు. తీసుకురామని చెప్తున్నాడు. 14వ వచనంకి వచ్చాను ఇప్పుడు. ఆ ఊరు వెళ్తాను, ఆ ప్రజలు చెప్తాను, చెప్పిన తర్వాత అసలు ఎవరు నీ దేవుడు ఎవరు, ఎందుకు రమ్మన్నారు, ఎందుకు రావాలని అడిగితే నేనేం చెప్పాలి అంటే ఆ 14 విషయంలో చెప్తున్నాడు. మళ్ళీ చదవండి. మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పాలి. రైట్. ఆగండి. ఇప్పుడు ఆలోచించండి. మీ బంధువులు ఉన్నారనుకుందాం, మీ బంధువుల్లో అందరూ దేవుడిని నమ్మలో ఉంటారు, దేవుడిని నమ్మలో కూడా ఉంటారు. ఇప్పుడు దేవుడిని నమ్మని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తండ్రి అయిన దేవుడు నన్ను మీ దగ్గర పంపాడు, మీరు ఇలా చేయమంటున్నారు అని చెప్పగలుగుతామా? ఎందుకు చెప్పలేం? ఇప్పుడు సమస్య నాకు అదే, అక్కడికి వెళ్ళి చెప్పమంటున్నాడు, చెప్పి
తీసుకురమ్మంటున్నాడు. ఈయనేమో నేను బలహీనుండి బాబు అని చెప్తున్నాడు. ఇప్పుడు నాలుగో అధ్యాయంకి వచ్చేయండి. 4వ ఫస్ట్ చదవండి ఇప్పుడు. అందుకు మోషే, హ్మ్. చిత్తగించుము, హ్మ్. వారు నన్ను నమ్మరు, హ్మ్. నా మాట వినరు, హ్మ్. యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరం ఇయ్యగా, ఇక్కడ చెప్తున్నాడు, నేను వెళ్ళి చెప్తే వారు నమ్మరు బాబు, నీకేం బాగానే చెప్పేస్తున్నావు, నీ దేవుడనే యెహోవా నన్ను పంపించాడు బయట తీసుకురావడానికి ఎగుప్తు నుంచి, వారు నమ్మరు అనే విషయాన్ని ఎవరితో చెప్తున్నాడు ఇప్పుడు? వెళ్ళమన్నది ఎవరు? ఏం చెప్తున్నాడు దేవుడికి సమాధానం? వెళ్ళలేను, నమ్మరు అని చెప్తున్నాడు. అప్పుడు ఏం జరిగింది? యెహోవా హ్మ్. నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగాను. నీ చేతిలో ఉండదు ఏంటి బాబు అని ఒక మాట అడిగాడు. అందుకతడు, హ్మ్. కర్ర నేను. కర్ర బాబు, ఇది గొర్రెలు కాస్తాం కదా, ఆవులు కాస్తాం కదా, మేత తీసుకెళ్తాం, కర్ర ఈ చేతిలో ఉన్న కర్ర అని మోషే గారు సమాధానం చెప్పారు. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. నేల మీద పడేసి చూడు ఒకసారి అన్నాడు. ఏ కర్ర అయితే కింద పడేసాడో ఆ కర్ర పాము కింద మారిపోయింది. మారిపోయిన తర్వాత అప్పుడు యెహోవా హ్మ్. నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా, చెయ్యి చాపి దాని తోక పట్టుకుని లేపన్నాడు. అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర అయ్యెను. కర్ర అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఒక అద్భుతం జరిగింది. వారు నమ్మరు అనే విషయం ఈడ చెప్తున్నాడు. ఎవరు? మోషే గారు చెప్తున్నారు, నమ్మరు బాబు అని చెప్తున్నారు. నేను వెళ్ళలేను, వారు నమ్మరు అని చెప్తుంటే దేవుడు ఒక పని చేయించాడు. చేతిలో ఉన్న కర్ర కింద ఏమన్నాడు? ఆ కర్ర పాము అయిపోయింది. మళ్ళీ తోక పట్టుకో, ఆ కర్ర అయిపోద్దని చెప్పాడు. అయిపోయింది, కల్లారా చూశాడు. అయినా ఈయన నమ్మట్లేదు. వాళ్ళ సంగతి కాదు, వాళ్ళు నమ్మరు కాదు. మళ్ళీ కింద వచనం వస్తూ ఉంటే ఇంకా చాలా ఉంటాయి. ఇంకా నమ్మడు. చెయ్యి పెట్టి తీయ అంటాడు, కుష్ఠరోగం వచ్చేది. మళ్ళీ పెట్టి తీయ అంటాడు, బాగిపోద్ది. అయినా నమ్మడు. వారు కాదు, ఈ నమ్మట్లేదు ఎలాగనేది. నమ్మక కింద 10వ వచనంకి వస్తారండి. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసులతో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పాను. ఇక్కడ ఏంటంటే సమస్య అండి. ఇందాక వరకు ఏమని చెప్పాడు? వారు నమ్మడని చెప్పాడు కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నేను మాట్లాడలేను, నత్తోడిని అని చెప్తున్నాడు. నేను ఎప్పుడు ఇలాంటి పని చేయలేదు, నేను మాట్లాడలేను, నత్తోడిని నేనేం చేస్తాడు. ఇందాక చెప్పిందేమో వేరు, ఇప్పుడు చెప్తుందేమో వేరు. అప్పుడు 11వ వచనంలో దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మోగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? ఇక్కడ మాట్లాడుతూ నేనే కదా. గుడ్డోళ్ళు ఎలా పుట్టారో, చెవిటి వాళ్ళు ఎలా పుట్టారో, కళ్ళేని వాళ్ళు అన్నీ చెప్పుకుంటూ నేను కాదా అని అంటున్నాడు. అంటూ కాబట్టి వెళ్ళుము, ఎల్లు అన్నాడు. 13వ వచనం. నీకు తోడై ఉండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పారు. చెప్తున్నాడు అప్పటికి. 13వ వచనం ఇప్పుడు చూడండి. అయ్యో ప్రభువా, నీవు పంపదలంచిన వారినే పంపమనగా, మరలా అన్నాడు, బాబు నేను వెళ్ళలేను, నువ్వు ఎవరినైతే అనుకున్నావో వారిని పంపు, నేను బలహీనుణ్ణి అని రుజువుపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నా వల్ల కాదు అని బలహీనతని రుజువుపరచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు 14వ వచనం చూడండి అసలు. మోషే మీద కోపపడి, లేవీయుడకు నీ అన్నయ్యైన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. రైట్, చాలు. ఇప్పుడు మీ అన్నయ్య ఉన్నాడు కదా, చక్కగా మాట్లాడతాడు. నాకు కనపడలేదు అనుకుంటున్నావా? అయినా నువ్వే నాకు ఎందుకు కావాలి? ఇది ప్రశ్న దేవుడిది. నోట్లో మాట లేనివాడు నువ్వెందుకు కావాలి అనే ప్రశ్న దేవుడిది, ఆలోచన దేవుడు. బాగా మాట్లాడేవాడిని దగ్గర పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాం మనం. మాట రానివాడినా ఏదైనా గొడవ అయింది అనుకుందాం, పంచాయతీ ఉండాలి, మాట్లాడాలి, ఏదైనా చెప్పాలి, తీర్చాలి. బాగా మాట్లాడేవాడిని పట్టుకెళ్తారా? బాగా మాట్లాడలేవున్నా? భయపడినా? ఇప్పుడు దేవుడు ఎలాంటి నేర్చుకున్నాడు? భయపడుతూ, అమ్మో అంటూ, నేను నా వల్ల అవ్వదు అని బలహీనుడు ఎంచుకుంటున్నాడు. బలం లేని వ్యక్తిని దేవుడు ఎంచుకుంటున్నాడు కావాలని. మాట్లాడేవాడిని వదిలేశాడు. మాట్లాడేవాడు పని అయిపోతుంది, స్పీడ్కి అయిపోతుంది పని. కానీ మాట్లాడలేవాడిని, అవ్వదు అనేవాడిని ఎంచుకున్నాడు. ఎంచుకున్న తర్వాత ఎందుకు ఎంచుకున్నాడంటే, ఈ వ్యక్తి బలహీనుడని ఒప్పుకుంటున్నాడు దేవుడి దగ్గర. మరలా గుర్తుపెట్టుకోండి, ఈ వ్యక్తి నేను బలహీనుడిని అనే విషయాన్ని దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు. 12వ అధ్యాయంకి వచ్చాను డైరెక్ట్గా. ఇప్పుడు డైరెక్ట్గా 12వ అధ్యాయం. ఈయన వెళ్ళారు, మోషే గారు వెళ్ళారు,
అంతా జరిగినవి ఈ విషయాలన్నీ తర్వాత చదువుకొని కావాలంటే ఇప్పుడు బయటకు వచ్చే ముందు సంఘటన మళ్ళీ చూద్దాం. 12వ అధ్యాయం 1 నుంచి చూడండి ఇప్పుడు. మోషే అహరోనులు ఆ. ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తీసుకొని తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దానిని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. చాలు, ఇక్కడ ఒక టైం చెప్పాడు, ఒక డేట్ చెప్పాడు. ఇప్పుడు 31కి వచ్చింది డైరెక్ట్గా. 31వ వచనంకి వచ్చేయండి. ఆ రాత్రి వేళ ఆ రాత్రి ఫరో మోషే అహరోనులను పిలిపించి పిలిపించాడు. మోషేని అహరోను ఇద్దరిని పిలిపించి, మీరును హ్మ్. ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. రైట్, ఇక్కడ మోషే అహరోను ఐగుప్తులో ఉన్న వారిని బయటికి తీసుకురావడం కోసం పంపబడుతున్న టైంలో మోషే ఏమో నా వల్ల కాదు, నేను చేయలేను చెప్తూ బలవంతం మీద వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఫరో చాలా ఇబ్బందులు పెట్టిన తర్వాత ఇక్కడ 31వ వచనంలో పంపబడుతున్నారు. 32 చూడండి ఇప్పుడు. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడని చెప్పారు. ఏంటంటున్నాడు ఇప్పుడు? పంపించి ఒక నెత్తోడిని మాట్లాడేవాడిని, ఒక ఉన్నతంగా ఉన్న రాజు ఏమంటున్నాడు ఇప్పుడు? దీవించు అంటున్నాడు. ఇప్పుడు ఎవరు దీవించారు? ఒక బలహీనుడు ఒక రాజుని దీవించమని అడుగుతున్నాడు. ఇక్కడ 33 చూడండి. ఐగుప్తీయులు రైట్, 37 చూసండి డైరెక్ట్గా. ఇశ్రాయేలీయులు మోషే మాట చెప్పిన చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకునేది. వారు ఏ సామాన్లు ఉన్నాయి మొత్తం అన్నీ అడిగి తీసుకుని యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకునేది. 37 చూడండి. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయి వారు పిల్లలు కాక కాల్బలము 6 లక్షలు. ఎంత? 6 లక్షలు పిల్లలు కాక ఎన్ని లక్షలు? 6 లక్షల 6 లక్షల. మోషే ఎవడు? ఒక బలహీనుడు, బలం లేనివాడు, మాట్లాడలేనివాడు, భయపడిపోయేవాడు. ఇలాంటి వ్యక్తి వెళ్ళి 6 లక్షల వీరులు అంటే ఇంకా ఉన్నారని అర్థం. 6 లక్షల లెక్క కాదు, 6 లక్షలు కాగా 6 లక్షల కుటుంబాలు, పిల్లలు, పెద్దలు. ఇది ఓన్లీ వీరుల గురించి మాట్లాడుతున్నాడు. 6 లక్షల వీరులు. ఇంకా చాలానే లెక్క ఉంది. ఆ లెక్క తేలలేదు, ఇప్పటికే లెక్క అయితే తేలలేదు. సుమారుగా అంటే ఒక అంచనాకి ఎక్కడ చెప్తారంటే 40 లక్షల మంది అంటే చెప్తారు. అంటే ఒక లెక్కేసి ఆ జనాన్ని తీసుకొచ్చిన సంఖ్య ఎంత అంటే 40 లక్షలు. ఎక్కువ తక్కువ? 40 లక్షలు అంటే అసలు 40 లక్షల మంది జనం ఒకసారి ఆలోచించండి. ఎంత ఉంటారో, సముద్రంలో ఉంటారు చూడడానికి. ఆ జనం చూడలేం. అలాంటి జనాన్ని తీసుకురావడానికి ఎవరిని ఎంచుకున్నాడు దేవుడు? బలహీనుడైన నెత్తోడు అంటాడు. మాట్లాడితే మాట రాదు, పదాలు రావు. అలాంటోడు 40 లక్షలు దాదాపుగా మందిని ఒక్క నాయకుడి కింద మారాడు. ఎందుకు మారాడు? ఎలా మారాడు? ఏం తగ్గించున్నాడు? ప్రాముఖ్యమైనది అది. నేను బలహీనుడిని అనే విషయం ఎవరైతే ఒప్పుకుంటారో వారిని వాడుకోవడం ప్రారంభిస్తాడు. నాకు బలం లేదు బాబు అని ఎవడైతే ఒప్పుకుంటాడో వాడిని దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తాడు. అంత జనానికి ఒక్క నాయకుడు అంటే ఒకసారి ఆలోచించండి. అంతమంది ప్రజలకి ఒకే ఒక నాయకుడు, ఈయన ఏ చెప్తే ఆ జనం చేస్తున్నారు, ఏ మాట లేదు. ఇంత బలహీనంగా ఉన్న వ్యక్తి ఒప్పుకున్నాడు నేను బలహీనుడని. ఇంకొంచెం ఇప్పుడు కొత్త నిబంధనలోకి వద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి 4:18 మాట చూడండి.
యేసు ప్రభు గలిలయ సముద్ర తీరాన వెళ్తూ ఉన్నారు. నడుచుకుంటూ అలా వెళ్తున్నారు. పేతురనబడి సీమోను అక్కడ పేతురు గారు కనపడ్డారు. అతని సహోదరుడైన హ్మ్. ఆంద్రెయ అను ఇద్దరు సహోదరులు హ్మ్. సముద్రములో హ్మ్. వల వేయుట చూచెను. చూశారు. వారు జాలరులు. హ్మ్. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టజాలరులుగా చేతునని హ్మ్. చేస్తానని వారితో చెప్పాను. చెప్పారు. వెంటనే వారు హ్మ్. తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. రైట్. ఇక్కడ పేతురు గారిని దేవుడు పిలిచాడు. ఆయన వలలో సరి చేసుకుంటూ ఉంటే, బాగు చేసుకుంటూ ఉంటే, ఒక మూల కూర్చుని ఉంటుంటే యేసు ప్రభు వారు వెళ్తూ, ఇదిగో పేతురు, ఇప్పుడు చేపలు పట్టింది చాలు, దా నిన్ను మనుషులు పట్టే వారిలా చేస్తాను అని చెప్పి అనగానే పేతురు గారు ఏం చేశారు? మోషే అన్నట్టు అనలేదా? ఎందుకు అనలేదు? మోషే అని దేవుడు వెళ్ళమన్నాడు. వెళ్ళమంటే నేను ఎంతటి వాడిని అన్నాడు. వాళ్ళని నమ్మరు బాబు అన్నాడు. నువ్వు అద్భుతాలు చూపించు బాబు అన్నాడు. చూశాడు. అంత అయిపోయిన తర్వాత నేను మాట్లాడలేను బాబు అని చెప్పాడు. దేవుడు ఆగ్రహించాడు, కోప్పడ్డాడు. అయినా అప్పుడు వెళ్ళాడు. పేతురు ఎందుకు ఆ మాట అనలేదు? ఎందుకు అనలేదు ఆ మాట? ఇప్పుడు నేను ఇక్కడ ఉండి, కృపం గారు మీరు మిమ్మల్ని దేవుడు బంచిపల్లి వెళ్ళమంటున్నాడు, మీరు అక్కడే నివాసం ఉండాలి, అక్కడే ఉండిపోవాలి, స్థిరపడిపోవాలి అని చెప్పాను అనుకోండి, ఏమంటారు కృపం గారు? నేనా ఈ వయసులోనా నేనా మా అబ్బాయా అంటారా? అనరా? దేవుడు నన్నే చూపించాడా, మా అబ్బాయిని చూపించారా? డౌట్ లేకుండా వెళ్ళాడు ఉంటారా? ఇక్కడ పేతురు గారిని పిలిచారు. ఏం మాట్లాడలేదు. బలమైన వాడా? ఇంతకీ బలమైనవాడా? దేవుడు ఎవరిని ఎంచుకున్నాడు? ఎవరైతే బలహీనలో వారనే ఎంచుకుంటాడు. ఎవరైతే ఒప్పుకుంటారో బలహీనమని వారినే ఎంచుకుంటాడు. ఇప్పుడు పేతురు గారిని ఎంచుకున్నాడు. బలం ఉందనుకుంటామా? చూద్దాం, ఈయన ఏం మాట్లాడలేదు, చేసేద్దాం అన్నట్టుగా వచ్చాడు. ఇప్పుడు 14వ అధ్యాయం కదా ఒకసారి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ విషయంలో చూద్దాం. ఇక్కడ యేసు ప్రభు వారు వెంటనే ఆ, ఆ జనసమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని ఇక్కడ శిష్యులను పంపించాడు. పంపించిన తర్వాత శిష్యులు దోణికి బోటెక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ ఉండగా 25వ వచనం నుంచి యేసు ప్రభు వరకు జరిగింది. రాత్రి 4వ జామున రాత్రి 4. ఆయన సముద్రము మీద నడుచుచు ఎక్కడ? సముద్రము మీద నడుచు రోడ్డు కాదా, గట్టు కాదా, ఎక్కడ నడుస్తున్నాడు? యేసు ప్రభు గట్టు మీద నడుస్తున్నట్టు, రోడ్డు మీద నడుస్తున్నట్టు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నాడంట. వచ్చేస్తుంటే శిష్యులు చూశారు. శిష్యులు చూచి తొందరపడి పోతమని చెప్పుకొని భయపడ్డారు. ఎవరిని? యేసు ప్రభు ఆ నీటి మీద నడుచుకుంటూ వచ్చేస్తే అమ్మ బాబు దయ్యం భయపడిపోతా ఉన్నప్పుడు కేకలు వేసిరి. వెంటనే యేసు ఒక మాట అన్నాడు, ధైర్యం తెచ్చుకోండి, భయపడద్దు అని చెప్పాడు. నేనే భయపడకునని వారితో చెప్పగా 28వ వచనం. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. రైట్. ఇక్కడ కొంచెం కిందకి వెళ్ళినప్పుడు శిష్యులందరూ ఉన్నారు దోణి మీద. శిష్యులందరూ దోణి మీద ఉన్నారు. యేసు ప్రభు నడుచుకుంటూ నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. మీరు భయపడొద్దు, నేనే అని చెప్పాడు. శిష్యులందరూ మాట్లాడాడు, ఒకడే మాట్లాడాడు. మిగతా శిష్యులు ఎందుకు అనలేదు? పేతురు అన్నట్టు, నువ్వు ఒకవేళ యేసు ప్రభు అయితే నేను కూడా నీటి మీద నడుచుకుని వస్తాను, నన్ను రమ్మను అని అడిగాడు. శిష్యులందరూ ఉన్నారు. అయినా ఈ వ్యక్తి అక్కడే ఎందుకు మాట్లాడాడు? పిలవగానే వచ్చేసాడు. యేసు ప్రభు చేసిన పని వెంటనే చేస్తా అన్నాడు. గొప్ప విషయం కాదా? గొప్ప విషయమే. వాస్తవానికి పేతురు గారికి ఉన్న తొందరపాటు చాలా ఎక్కువ. గాబరా మనిషి, చాలా తొందరడు, చాలా స్పీడ్ ఎక్కువ. అంతమంది శిష్యులు ఉండగా వాళ్ళు నిదానంగా ఉన్నారు. కానీ పేతురు ఒక్కడే స్పందించాడు. చూడండి, తొందర ఎక్కువ ఈయనకి. ఈయన బలహీనత ఏంటి? ఇప్పుడు ఈయన బలహీనత అంటే తొందరపాటు ఎక్కువ, స్పీడు చట్టని పని చేస్తాడు. వచ్చి మనంత సరే దేవుడు అన్నాడు, దా అయితే అని చెప్పాడు. వచ్చి ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను, కానీ గాలిని చూచి రైట్. ఇక్కడ భయపడి మునిగిపోయాడు. ఇదంతా అయిపోయింది. శిష్యులు ఉన్నారు, కానీ ఒక్కడే స్పందించాడు. స్పీడ్ ఉన్నవాడు, తొందరపాటు ఉన్నవాడే ఒక్కడే స్పందించాడు. ఈయనకున్న బలహీనత తొందరపాటు. అసలు ఇంకా ముందు వెనక ఆలోచించాడు.
ఏంటాను అసలు బ్రెయిన్లోకి రానివాడు. అంతే, అలా చేసేస్తాడు అంతే. ఎందుకు చేశారు అంటే చేశారు అంతే, మరి అయిపోయింది అంతే అంటాడు. అలాంటి బలహీనుడిని దేవుడు ఎంచుకున్నాడు. కొంచెం ఇంకా ముందుకు వద్దాం. మత్తయి సువార్త 16 అధ్యాయంలో 21 నుంచి 23 వరకు జరిగిన సంఘటన ఏంటంటే, యేసు ప్రభు వారు శిష్యులకి చెప్తా ఉంటారు, ఇదిగో నన్ను సిలువ వేసి చంపేస్తారు, నేను వెళ్ళిపోతాను, ఉండను అనే విషయాన్ని తెలియపరుస్తుంటాను. 21 నుంచి చూడండి. ఇప్పుడు అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు యేసు ప్రభు శిష్యులకు చెప్తున్నాడు, ఇదిగో నేను చంపబడతాను, సిలువ ఎక్కిపోబడతాను, చంపబడిన తర్వాత సమాధిలో 3 రోజులు ఉంటాను, ఉండిన తర్వాత మరలా నేను తిరిగి లేకపోతున్నానని శిష్యులకి చెప్తున్నాడు. చెప్పిన తర్వాత 23వ వచనం చూడండి. ఆయన చేయి పట్టుకొని ఏంటంట, ఆయన చేయి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమవును గాక, అది నీకెన్నడను కలుగదని ఆయనను గద్దింపసాగాను. ఏమంటంట, ఎవరిని గద్దించాడు? యేసు ప్రభువునే తిడుతున్నాడంట. ఎవరు? స్పీడ్ ఉన్నవాడు. ఈ స్పీడ్ మనిషి అసలు వచ్చింది, యేసు ప్రభు వచ్చిందే ఆ పాపం కోసం మరణించి తిరిగి లేవాలని యేసు ప్రభు వచ్చింది కారణం. ఈ కారణాన్ని ఏమంటున్నాడు, బాబాయ్ నువ్వు భలేవాడువే, అసలు చనిపోవడం ఏంటో, అసలు చావడానికి వీల్లేదు అని చెప్పి యేసు ప్రభువునే గద్దించేస్తున్నాడు అంట. యేసు ప్రభు అందరిని గద్దించేవాడు, యేసు ప్రభుని గద్దించేవాడు స్పీడ్ ఉన్నవాడు. ఎవరు? బలం ఉన్నవాడో బలహీనుడో? ఇప్పుడు మరి యేసు ప్రభు వచ్చి మాట్లాడుతూ ఉంటే భయపడిపోయేవారు. ఊరు బాబు మా జీవితంలో గురించి ఏం చెప్తాడు ఈయన, ఎందుకు వచ్చింది అని మౌనంగా శాస్త్ర పరిచయం పాస్టర్లే కామ్గా ఉండేవారు. ఈ స్పీడున్న పేతురు గారేమో యేసు ప్రభుని గద్దించడం ప్రారంభించాడంట. బలం అంటారా బలహీన అంటారా? ఇప్పుడు యేసు ప్రభుకి శిష్యుడు ఈయన, యేసు ప్రభుకి శిష్యుడిని ఎవరిని తిడుతున్నాడు అంటే బలమా బలహీనత? ఎవరిని ఎంచుకున్నాడు దేవుడు? బలహీనుడిని ఎంచుకున్నాడు. ఇప్పుడు అపోస్తల కార్యం రండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 36 నుంచి 41 చూద్దాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయము. ఇక్కడ యేసు ప్రభువు చనిపోయిన తర్వాత పేతురు గారికి ఉన్న పొజిషన్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 36లో పేతురు గారు చెప్తున్న విషయం ఏంటంటే, మీరు యేసు ప్రభుని సిలువ వేసి చంపిరు కదా అనే విషయాన్ని వాక్య రూపంలో చెప్తున్నాడు. 37 ఎప్పుడైతే ఆ మాట విన్నారో హృదయంలో బాధపడి అడిగారు, మేము ఆ పని చేసాం కదా, మేము ఏం చేయాలి, ఇప్పుడు మాకు బాధగా ఉంది ఆ పని చేసినందుకు అని అడిగారు. 38వ వచనం. మీరు మారు మనసు పొంది పాపా నుంచి క్షమాపణ పొందుకుని ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మకను వరాన్ని పొందుతారు. తరతరాలుగా ఉంటుంది. 41 వచ్చాము డైరెక్ట్గా. కాబట్టి ఎవరు వాక్యం, ఎవరు మాట్లాడితే, ఎవరు మాట్లాడారు? వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడారు? పేతురు మాట్లాడిన వాక్యం అంగీకరించి విని బాప్తిజం తీసుకున్నారు. ఎంతమంది బాప్తిజం తీసుకున్నారు? ఒక్కసారి నిలబడి వాక్యం చెప్పడం ప్రారంభించిన తర్వాత 3000 మంది బాప్తిజంకు ఒప్పుకున్నారంట. అంత బలహీనుడు, తొందరపాటుడు నోరిప్పి మాట్లాడితే 3000 మంది మారారంట, దేవుడిలోకి వచ్చారంట. ఇప్పుడు బలహీనుడు కాదా? బలహీనుడిని ఎప్పుడైతే ఒప్పుకుంటావో బలమైన పనులు చేయడానికి దేవుడు రెడీగా ఉంటాడు. బలహీనుడు కాదు అని అనుభవం వచ్చిందంటే, దేవుడు కోసం జీవించేవాడు ఎవడైతే ఉంటాడో వాడు బలహీనుడిని ఒప్పుకుంటాడు.
ఎవరైతే దేవుడు కొరకు జీవిస్తూ ఉంటారో వారు నేను బలహీనుణ్ణి అని ఒప్పుకుంటారు. ఇప్పుడు ఇందాక మాట్లాడింది కదా, మీకు జ్వరం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనేది. జ్వరం వచ్చినప్పుడు ఉన్న బలహీనత, మీ బలహీనత, ఇప్పుడు మీకు ఉన్న బలహీనత రెండు ఒకలాగే ఉంటాయా? ఒకలా ఉంటాయా? ఆ శరీరం నలిగిపోయినప్పుడు ఉన్న బలహీనత మీ దేవుడి విషయంలో ఉన్న బలహీనత ఒకలాగే ఉంటుందా? అంత బలహీనను ఒప్పుకోకపోతే దేవుడు పని చేయలేడు. దేవుడు పని చేసేవాడు ఎవరు చేస్తాడు? బలహీనులతోనే చేస్తాడు. అది కూడా ఎవరు? ఒప్పుకున్న వారితో. నేను బలహీనుడు ప్రభు అని ఎవరైతే ఒప్పుకుంటారో వారితో దేవుడు పని చేయడం ప్రారంభిస్తాడు. రైట్. ఇక్కడ ఫిలిప్పీలు రాసిన పత్రిక ఒకసారి అర్థం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ మాట. నన్ను బలపరచువారి అందే నేను సమస్తము. ఎవరు బలపరుస్తున్నారంట? అంటే వీడికి బలం ఉందన్నా లేదన్నా? నేను ఏదైనా చేస్తున్నానంటే నన్ను బలపరిచేవాడు ఉన్నాడు కాబట్టి నేను చేస్తున్నాను అనే విషయాన్ని చెప్తున్నాడు. నన్ను బలపరిచేవాడు అందే నేను సమస్తము చేయగలుగుతాను, లేకపోతే చేయలేను. ఇప్పుడు ఈ కరెంట్ వైర్లో కరెంట్ ఉందా లేదా? ఉంది. షాక్ కొడుతుందా కొట్టదా? అందరికీ కొడుతుంది, కొందరికి కొడుతుందా? అందరికీ కొడుతుంది. ఈ కరెంట్ వైర్లో కరెంట్ ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఈ ఇల్లు చూసుకుందాం. సోలార్ ప్యానెల్ ఉన్నాయి, కింద బ్యాటరీలు ఉన్నాయి. బ్యాటరీలోంచి పవర్ దీనికి వస్తుంది, బ్యాటరీలోంచి పవర్ వస్తుంది. ఇప్పుడు దీనికి శక్తి ఉందా, బ్యాటరీకి శక్తి ఉందా? దీనికా బ్యాటరీకా? బ్యాటరీకి శక్తి ఉంది. ఇప్పుడు బ్యాటరీలో ఉన్న పవరు బలమైంది అని అంటున్నాం. బ్యాటరీకి ఎక్కడి నుంచి వస్తుంది? పైన ప్యానెల్స్, సోలార్ ప్యానెల్ తీసుకుని బ్యాటరీకి ఇస్తుంది. ఇప్పుడు బ్యాటరీ బలమైందా, సోలార్ ప్యానెల్ బలమైందా? ఇంత బ్యాటరీ అన్నా మరి. ఇప్పుడు సోలార్ ప్యానెల్ బలమైనది. ఈ సోలార్ ప్యానెల్కి ఎక్కడి నుంచి వస్తుంది బలం? ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశంలోంచి ఎండ రూపంలో వస్తుంది. ఇప్పుడు ఎండ ఆగిపోతే అది పనిచేస్తుందా? ఎండ ఆగిపోతే ఇది కూడా. నీరు లేకపోతే కరెంటుని తయారు చేయలేరు, బొగ్గు లేకపోతే కరెంట్ని తయారు చేయలేరు, ఫ్యూల్ లేకపోతే పెట్రోల్ డీజిల్ వాటితో అరబ్ కంట్రీస్లో తయారు చేస్తారు, అవి లేకపోతే కరెంట్ని ఉత్పాదించలేరు. ఇప్పుడు కరెంట్కి బలం ఉందా, దేవుడిచ్చే వనరులకు ఉందా? దేవుడిచ్చిన వనరులు కరెంట్ బలం ఉంది. మన ఇంట్లో వాడే వాటికి కాదు, దేవుడు ఇస్తేనే దానికి బలము ఉంది. ఇక్కడ ఈయన మాట్లాడుతున్న విషయం కూడా అదే. నేను మళ్ళీ చదవండి ఇప్పుడు అది 4:13. నన్ను ఎవరైతే బలపరుస్తున్నారో వారి అందే నేను సమస్తము చేయగలను, నాకు నేనుగా నేను చేయలేను. ఇప్పుడు బలం ఎక్కడి నుంచి రావాలి? దేవుడి దగ్గర నుంచి తప్ప ఇంకెక్కడి నుంచి రాదు. ఇప్పుడు వస్తుంది అనేవాడు దేవుడి కోసం జీవించిన వాడు కాదు. నేను చేయగలను అనేవాడు దేవుడి కోసం జీవించినవాడు కాదు. నేను బలహీనుడిని అని ఒప్పుకునేవాడే దేవుడి కోసం జీవించేవాడు. దేవుడి కోసం జీవించే ప్రతి వ్యక్తి నేను బలహీనుడిని ఒప్పుకుంటే తప్ప ఏ పని చేయలేడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడి కోసం జీవించే వ్యక్తి నేను బలహీనుడిని ఒప్పుకుంటే తప్ప ఏ పని చేయలేడు. 3 విషయాల్లో బలహీనమని ఒప్పుకోవాలి. ఎన్ని విషయాలు? మొదటి విషయం చెప్తున్నాను, శారీరకమైన బలహీనత. ఏ బలహీనత? మన శరీరానికి ఉన్న బలహీనతల విషయం దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఇందాక దావీదు గారు ఒప్పుకున్నట్టు మన శరీరానికి ఉన్న బలహీనతలు యథార్థంగా దేవుడి దగ్గర ఒప్పుకోవడం ప్రారంభించాలి. ప్రభా, శరీరంతో ఈ తప్పు చేస్తున్నాను, శరీరంతో ఈ పాపం చేస్తున్నాను, నన్ను ఈ బలహీన నుంచి బయటికి తీసుకువేయి అని. ఏ వ్యక్తి అయితే దేవుడి కోసం జీవిస్తాడో శరీర బలహీనతలు ఒప్పుకుంటాడు. రెండో విషయం చెప్తున్నాను, మానసిక బలహీనత అనండి. ఇది మెదడుకు సంబంధించిన బలహీనతలు. ఈ మెదడుకు సంబంధించిన బలహీనత మీకు ఏదైనా టెస్ట్ చేయించుకున్నారు అనుకుందాం, మీకు ఏమీ లేదు, బాగానే ఉంది, మీ ఆరోగ్యం అంతా బాగానే ఉంది, కానీ ఊరికే ఫ్రీగా చేస్తున్నారు కదని టెస్ట్ చేయించారు. ఫ్రీగా చేయిస్తున్న దాంట్లో టెస్ట్లో రిపోర్ట్లో తేడా వచ్చింది.
రిపోర్ట్లో తేడా వచ్చింది. ఇప్పుడు ఆ రిపోర్ట్ నుంచి భయపడతారా, నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటారా? ఏమైంది ఇప్పుడు మైండ్? అది చేయించకపోతే, టెస్ట్ చేయించకపోతే అనవసరంగా వెళ్ళాను, అనవసరం కోరుని తెచ్చుకున్నాను. ఇప్పుడు బలహీనత ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు బ్రెయిన్కి వచ్చింది, మానసికంగా వచ్చింది బలహీనత. అది చేయించినంత వరకు నాకు ఏమీ లేదే అనే ధైర్యంతో ఉన్నాం. చాలా వరకు ఈ ఆరోగ్య విషయాల్లో కొన్ని బలహీనతలు మానసికంగా ఎక్కువ వచ్చేవే ఉంటాయి, మానసికంగా ఫీల్ అయ్యేవి ఎక్కువ ఉంటాయి. ఈ మానసికంగా ఫీల్ అయ్యే బలహీనతలు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. మాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది, ముసలావిడే. ఆ వ్యక్తి ఏ డాక్టర్ అయితే ఫస్ట్ ప్రారంభ దినాల్లో నమ్మిందో ఆ డాక్టర్ తప్ప ఇంకే డాక్టర్ నమ్మదు. ఎంత సీనియర్ అని చెప్పినా, ఎంత పెద్దోడని చెప్పినా నమ్మదు. ఆ డాక్టర్ బాబు రావాలి, మందులు ఇవ్వాలి, అప్పుడే. ఇంకెవరైనా అసిస్టెంట్ ఉండి మా అసిస్టెంట్కి చెప్తున్నాను, ఆయన నీకు మందులు రాస్తాడు అని చెప్తే ఆ మందులు కొని మళ్ళీ పెద్ద డాక్టర్ వచ్చే వరకు వాడదు. అది వెళ్ళి, బాబు ఇదేనా ఎర్రదేనా, ఈ పచ్చబెల్లేనా, ఈ నల్లబెల్ల అని అడిగిన తర్వాత అప్పుడు నమ్ముద్ది. ఒకరోజు ఆవిడని కొంచెం తల ఎక్కువ విసురుతుంది, పట్టుకోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను, ఎన్ని ట్యాబ్లెట్లు వాడినా తగ్గట్లేదు అని అంటే ఆవిడకి అన్నీ టెస్ట్ చేశారు, అన్నీ బాగానే ఉన్నాయి, బీపీ అన్నీ నార్మల్గా ఉన్నాయి. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఆ వీధిలో ఉన్న ఒక ఆవిడ అదే సమస్య చెప్పింది. ఈ మధ్య ఏంటో అండి తల తీసేస్తుందండి అని ఒక వారం క్రితం చెప్పింది. ఏమైంది ఆటోమేటిక్గా నాకు కూడా అని అనిపించింది. ఇదే పట్టుకుని వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఒక ట్యాబ్లెట్ ఇస్తానని చెప్పి ట్యాబ్లెట్ ఇచ్చారు. ఇది వేసుకో తగ్గిపోద్దని చెప్పారు. తగ్గిపోద్ది అని చెప్పిన తర్వాత, ఇది ఆయుర్వేదిక్ అమ్మ, దీంట్లో బయట ఎక్కడ పంచేదో ప్రత్యేకంగా తెప్పించానని చిన్న డబ్బాలోంచి ఒక పొట్లం ఇచ్చాడు, కాగితంలో చుట్టేసి ఇచ్చాడు. తగ్గిపోద్దని పట్టుకుని వెళ్ళి వేసేసుకున్న ఒక్క గంటలోనే చాలా బాగుందని చెప్పడం ప్రారంభించింది. ఈయనేమో మెడిసిన్ చేసిన డాక్టర్, ఆయుర్వేదిక్ పుట్టినాడు, అలోపతి డాక్టర్. ఈయనేమో ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్ ఎలాగ ఇచ్చాడని డౌట్ వచ్చి, ఏంటి బ్రదర్ అది ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్ మీరు కూడా సపోర్ట్ ఇస్తున్నారా అంటే, అదేం లేదండి, అదేం ట్యాబ్లెటే కాదు, హాజ్మోలా గెంజ్ అన్నాడు. హాజ్మోలా ఉంటుంది కదా, తిన్న తర్వాత హాజ్మోలా వేసుకుంటారే, ఆ హాజ్మోలా గెంజేది ఏం లేదు, ఆవిడకి ఏ నొప్పి లేదు, బ్రహ్మ అంతే, హాజ్మోలా ఇచ్చానా అంతే అన్న. ఆ హాజ్మోలా పట్టుని వెళ్ళిపోయి నా తల తిరగడం, ఇసిరడం ఆగిపోయింది అని నమ్మడం ప్రారంభించాను. సమస్య ఎక్కడ ఇప్పుడు? శరీరంగా బుర్రకు సమస్య. చిన్న బెల్ల టెక్నిక్ వాడాడు అంత, ఏమీ లేదు. అలాగే చాలాసార్లు డమ్మీ ట్యాబ్లెట్లు ఇచ్చాడంట, పనిచేయని డమ్మీ ట్యాబ్లెట్, ఏమీ లేని ట్యాబ్లెట్లు ఇచ్చాడంట. ఆయన తగ్గిపోయింది, బీపీ తగ్గిపోయింది, షుగర్ తగ్గిపోయిందండి, ఆనందంగా ఉంది. సమస్య మెదడుకు సంబంధించిన సమస్య ఇది. ఎప్పుడైతే ఈ బలహీనని, నా మానసిక స్థితి బాగోలేదు ప్రభు అని బలహీనత ఎప్పుడైతే అప్పచెప్పుకుంటావో దేవుడు పనిచేయడం ప్రారంభిస్తాడు, లేకపోతే ప్రారంభించడు. ఫస్ట్ బలహీనత శరీరంకి సంబంధించిన బలహీనత, రెండోది మానసిక బలహీనత, మూడో విషయం చెప్తున్నాను ఆత్మీయ విషయంలో. ఆత్మీయ బలహీనత ఏం బలహీనత? ఈ ఆత్మీయ బలహీనత చాలామందికే ఉంటుంది, కానీ ఒప్పుకోరు. సమస్య ఎక్కడ వస్తుందంటే, నాకు ఈ బలహీనత ఉంది అనే విషయాన్ని ఒప్పుకోరు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, చెప్పిన తర్వాత మీరు ఆ విషయం ఒప్పుకున్నారా లేదా మీరు అడగండి, రైట్? నేను ఇక్కడికి వచ్చిన ప్రారంభ దినాల్లో మీరు నా మాట విన్నారు. నేనేం చెప్తానో, ఎలా చెప్తానో, ఏ సందర్భంలో చెప్తానో, ఎంత తీవ్రంగా చెప్తానో నా మాట విన్నారు. ఆ రోజు విన్నప్పుడు మీ లోపల రేగిన మంట ఈ 1.5 సంవత్సరం తర్వాత విన్నామంట. 2 మంటలు ఒకేలా వెలుతుందా, వేరే వెలుతుందా? మళ్ళా చెప్తాను, కొత్తలో నేను వచ్చినప్పుడు మీ దగ్గర మీకు మాట్లాడినప్పుడు ఆ రోజు మీ లోపల రేగిన మంట, సంవత్సరంన్నర దాటిన తర్వాత ఇప్పుడు మీరు వింటున్న మంట, 2 మంటలు ఒకటైనా వేరు? ఆ రోజున్న ఆ వేడి మంట తీవ్రత ఈరోజు ఉందా? ఏమైంది? మంటలిగిచ్చే అని ఉదేవు నా పొరపాట?
రాగి చేయలేకపోతున్నానా, ఇసరలో పోతున్నానా, ఎక్కడ పొరపాటు? ఆ రోజు తీవ్రంగా ఉన్నారు, ఆ నిర్ణయాలు తీవ్రంగా, ఇంకెలాగైనా ఇంక తగలటద్దా ఊరంతా అన్నట్టుకున్నారు. ఆ మంట ఈరోజు ఉందా? ఎక్కడో తగ్గింది. బలహీనత ఉందా లేదు? ఇప్పుడు శారీరకమైన బలహీనత ఉంది, మానసిక బలహీనత ఉంది, ఆత్మీయ బలహీనత కూడా ఉంది. ఈరోజు ఒక వాక్యం అన్నారు, మళ్ళీ శుక్రవారం వింటారు, మళ్ళీ ఆదివారం వింటారు. వింటున్నంతసేపు ఆ లోపల మంట ప్రతిరోజు ప్రతిసారి ఒకేలా వస్తుందా, మారిపోతూ ఉంటుందా? మారదా? వాక్యం మారిందా? మారలేదు. చెప్పేవాడు మారాడా? చెప్పే నా మనసు మారిందా? ఎక్కడ మారుతుంది? అయితే ఈయనే చెవుల దగ్గర మారుతుంది. అంటే ఇది ఆత్మీయమైన బలహీనత. ఒకేలా మంట రాకపోవడం కారణం ఇది ఒక బలహీనత. ఈ బలహీనత ఉన్నట్టు గ్రహించలేదా? గ్రహించారు. ఒప్పుకున్నారు ఎప్పుడైనా? ఇక్కడ సమస్య. అదే ప్రారంభంలో నేను ఇలా మండించబడ్డానే, ఈరోజు అది ఏంటి లేదు అని ఒప్పుకుంటామా? ఒప్పుకోం. మంటే ఎలాగని పొగైనా వస్తుంది కదా, కనీసం వేడుకుంది కదా, కనీసం వెచ్చకుంది కదా, నీకు నువ్వే రాజీ పడిపోతావు. అరే ప్రారంభ దినంలో మంట ఇప్పుడు నాకు లేదేంటి అనే విషయంలో పట్టుకో. వెళ్దాం, వద్దాం, ఆడు అంటాడు, ఏందాం, నెమ్మదిగా ఏమవుతుంది? ఆత్మీయత చల్లగా అయిపోతుంది. ఇప్పుడు బలహీనత, ఆత్మీయమైన విషయాల్లో బలహీనత ఉంది. అది ఒప్పుకోకపోతే ప్రమాదం. ఏ వ్యక్తి అయితే దేవుడి కోసం జీవిస్తాడో ఆ వ్యక్తి బలహీనతల్ని ఒప్పుకుంటాడు. మోషే ఒప్పుకున్నాడు, నా వల్ల కాదు, ఎన్నో సాకులు చెప్పాడు, ఆఖరికి వచ్చాడు, నా వల్ల కాదని చెప్పాడు, అక్కడికి వచ్చాడు, తప్పించుకుందాం ప్రయత్నం చేశాడు, కానీ అక్కడ ఒప్పుకున్నాడు, నా బలహీనత. పేతురు ఒప్పుకోలేదు, నేను అన్నీ చేయగలుగుతా, నీకెందుకని అసలు దేవుడి కంటే దాటి వెళ్ళిపోతున్నాడు ఆయన. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడు ఆయనలో ఉన్న బలహీనత ఏంటో తెలిసింది ఆయనకి. తెలిసి అప్పుడు నెమ్మది ప్రారంభిస్తే 3000 మందిని ఒక్క మాటలో రక్షించగలిగారు. కారణం బలహీనతని ఒప్పుకోవడం రావాలి. ఆ బలహీనతను ఎవరు ఒప్పుకుంటారంటే దేవుడి కోసం జీవించేవారు మాత్రమే ఒప్పుకుంటారు. దేవుడి కోసం జీవించిన వారు బలహీనతల్ని ఒప్పుకోరు. ఏ ప్రాంతంలో అస్సలు నేను బాగున్నాను కదా అనే కోణంలో వెళ్తారు తప్ప బలహీనతల్ని ఒప్పుకోరు. ఎప్పుడైతే బలహీనత ఒప్పుకుంటావో బలమైన పనులు దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. బలహీనత ఒప్పుకోకపోతే